ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరో 30 ఏళ్ల పాటు నేనే సీఎం అంటూ ఢంకా బజాయిస్తున్నటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డిని వదిలించుకోవడం కష్టం అంటూ ఒక ప్రచారం ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ఊపందుకున్నటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డిని వదిలించుకోవడం కష్టమా కాదా అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదు. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరో 30 సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి నేనే అంటూ డంకా బజాయిస్తున్నాడు. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డిని వదిలించుకోవడం చాలా కష్టం అంటూ ఒక చర్చ ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా మొదలైంది. దీని మీద మీ విశ్లేషణ ఏంటి సార్? ఒకటేంటంటే నిజంగానే ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఇదే అభిప్రాయం ఎక్కువ మందిలో ఉంది. సోషల్ మీడియాలో కాదు, ఎక్కువ మందిలో ఉంది. జగన్మోహన్ రెడ్డిని అంత ఈజీగా ఓడించడం తేలిక కాదు, ఈజీగా ఓడించలేము, అంత తేలిగ్గా వదిలించుకునే పరిస్థితి ఉండదు, వదిలించుకోవడం చాలా కష్టం, ఆయన్ని మీరు ప్లీజ్ ఒక్కసారి ఒక్క ఛాన్స్ అంటే ఏదోనని చెప్పి మీరు ఓటేశారు, నెత్తిని కూర్చోబెట్టుకున్నారు. ఇప్పుడు ఆయన దిగిపోవడం అనేది అంత ఈజీ కాదు, హ్యాపీగా దిగిపోతానని చెప్పాడు ఆయన, కానీ అంత ఈజీగా దిగిపోడు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక ప్రచారం జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది అలాంటి ప్రచారం అని అంటే, ఇప్పుడు ఆయన వేస్తున్నటువంటి ఎత్తుగడలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ వాళ్ళు గుర్తు చేసుకుంటూ అవలోకనం చేసుకుంటూ అంత ఈజీ కాదు జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించడం, అంత తేలిగ్గా వదిలించుకోలేము ఇతన్ని అనేటువంటి అభిప్రాయానికి వస్తున్నారు ప్రజలు. ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి ఏ రోజు కూడా సెక్రటరీకి రాలేదు. 2019 నుంచి ఇప్పటి వరకు కూడా ఏ రోజు కూడా సెక్రటరీకి వెళ్ళలేదు. ఆయన తాడేపల్లి క్యాంప్ ఆఫీస్లోనే ఉన్నాడు. క్యాంప్ ఆఫీస్లో ఎవరిని కలుస్తున్నారో ఏం చేస్తున్నారో ఎవరికి తెలియదు. ఆయన డే 1 నుంచి 2019లో ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి మళ్ళీ 2024లో ఎలా ముఖ్యమంత్రి కావాలి అనేది మాత్రమే ఆలోచించాడు, పరిపాలన గురించి ఆలోచించలేదు అనేది కొలికలపూడి శ్రీనివాస్ లాంటి వాళ్ళు చెప్పేటువంటి మాట అనేక సందర్భాల్లో చెప్పాడు. కాబట్టి రాజకీయాల గురించి ఆలోచిస్తాడు. మళ్ళీ 2024లో ఎలా అధికారంలో రావాలనే దాని మీదనే ఆయన చేస్తున్నాడు. పబ్జీ గేమ్స్ ఆడుకోవట్లేదు ఆయన, రాష్ట్ర పరిపాలన గురించి పట్టించుకోవట్లేదు, రాష్ట్ర ప్రజల గురించి పట్టించుకోవట్లేదు, కేవలం మళ్ళీ 2024లో ఎలా గెలవాలి అనేటువంటి ఆలోచన చేస్తున్నాడు అనేది వాళ్ళు చెప్పేది. అందుకే ఆయన మనం ఒక్కసారి 5 సంవత్సరాలు ఆయన పరిపాలన కనుక రివ్యూ చేసుకుంటే, ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఏం చెప్పాడు, నేను 100 రోజుల్లో మంచి ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకుంటాను అన్నాడు. డే 1 ఏం చేశాడు, ప్రజావేదికను కూల్చేశాడు. తన యొక్క ఆలోచన ఏ విధంగా ఉంటుంది, నన్ను కాదన్నటువంటి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది అనేది నిరూపించుకునేటువంటి ప్రయత్నం చేస్తూ పోయాడు. అంటే ఒక భయానకమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేయడం డే 1 నుంచే ప్రారంభించాడు. మాజీ మంత్రుల్ని దాదాపు 12 మందిని లోపలేశాడు జైల్లో, మాజీ ఎమ్మెల్యేలని 12 మందిని లోపలేశాడు. అంటే ప్రశ్నించినా లేదంటే ఏది చేసినా నేను ఏదైనా ఒప్పుకోను, మొత్తాన్ని తీసుకెళ్లి జైల్లో పెట్టిస్తానని సోషల్ మీడియాలో వ్యతిరేకించినటువంటి వాళ్ళు ఏం చేశారు, పోలీస్ స్టేషన్లో పెట్టారు. అర్ధరాత్రి వేళ ఇళ్లకు పంపించారు పోలీసుల్ని. అవునా? కనీసం సోషల్ పోస్టులు రీపోస్ట్ చేసినటువంటి వాళ్ళు ఆ రంగనాయకమ్మ 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు ఆవిడని కూడా పోలీస్ స్టేషన్కి పిలిపించి విచారించారు కదా. రఘురామకృష్ణరాజుని ఏం చేశారు తెలుసు కదా, 3rd డిగ్రీ పెట్టి. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతిపక్షాలకు సంబంధించిన ఆఫీసుల మీద దాడులు చేశారు కదా, దాడులు చేసినటువంటి వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చారు కదా. అంటే ఏ సంకేతం ఇచ్చాడు ఆయన, నన్ను వ్యతిరేకించినటువంటి వాళ్ళని, నా మీద వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు కానీ, వ్యతిరేకమైన అభిప్రాయం ఉన్నటువంటి వాళ్ళకి కానీ స్థానం లేదు ఆంధ్రప్రదేశ్లో అనేటువంటి ఒక భయానకమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేసి, ఒకవేళ మళ్ళీ మీరు కనుక ఎదురుదిస్తే మీరు ఇక్కడ ఉండటం కష్టం అనేది చూపించారు. లాస్ట్కి చంద్రబాబు నాయుడు కూడా తీసుకెళ్ళి లోపల పెట్టారు, 53 రోజులు లోపల పెట్టారు. సో ఒక రకమైనటువంటి ప్యానిక్ సిచ్యువేషన్ క్రియేట్ చేశారు. అంటే జగన్ అంటే అమ్మో అనేలాగా క్రియేట్ చేశాడు. క్రియేట్ చేసిన తర్వాత ఆయన ఏం చేశాడు, డే 1 నుంచి 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత తన మనుషులు ఎవరు, తన అధికారులు, తన వాళ్ళు ఎవరు, తన అభిమానులు ఎవరు, డబ్బులు ఇస్తే ఎవరు పనిచేస్తారు అనేది ఒక ఎరేసాడు. చాలామంది ఉద్యోగులకి, పై స్థాయిలో ఉండేటువంటి వాళ్ళకి ఉద్యోగులకి వేరేసి సిపిఎస్ రద్దు మీద ఉద్యమం చేసినటువంటి వాళ్ళందరినీ అణిచిపడేశారు. ఒక్కళ్ళన్నా మళ్ళీ ముందుకు వచ్చి ఉద్యమం చేశారా, ఉద్యమం చేసే ప్రయత్నం చేశారా? చేయకపోగా ఉద్యోగ సంఘాల లీడర్లు ఇప్పుడు మొత్తం ఎక్కడున్నారు, అసలు ఒకరికొకరు విమర్శించుకుంటున్నారు, ఒకరికొకరు ఆరోపణలు చేసుకుంటున్నారు, పరస్పరం ఆరోపణలు చేసుకుంటూ వాళ్ళు రోడ్డు పడ్డారు. ఉద్యమాలు అనేవి లేకుండా చేశాడా?
అసలు వాళ్ళకి ఒకరికొకరు శృతి లేకుండా చేశాడు కదా ప్రభుత్వ ఉద్యోగులు లేదంటే ఉపాధ్యాయ ఉద్యోగుల లీడర్లకి. సో అక్కడ అయిపోయింది. అంటే జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకిస్తే ఏ విధంగా ఉంటుంది అనేది ఉద్యోగ సంఘాలకు కూడా రుచి చూపించాడు. రుచి చూపించిన తర్వాత ఎవరైతే బెండ్ అవుతారో ఆయనకి వాళ్ళందరినీ లోపరుచుకున్నాడు. లోపరుచుకొని మొత్తం పోలీస్ యంత్రాంగాన్ని, రెవెన్యూ యంత్రాంగాన్ని చేతిలో పెట్టుకున్నాడు, గుప్పిట్లో పెట్టుకున్నాడు. గుప్పిట్లో పెట్టుకుని పై స్థాయిలో ఉండేటువంటి ఐఏఎస్లు ఐపీఎస్లు ఎవరెవరు ఉన్నారు అని చెప్పి వాళ్ళ యొక్క బలహీనతలు ఏంటి, వాళ్ళు ఎవరు ఏ మాట చెప్తే వింటారు అనే దాని మీద ఆయన మొత్తం ఒక అవగాహనకు వచ్చేసాడు. అవగాహనకు వచ్చి సిఐడి ఫస్ట్ సంజయ్ తర్వాత అనిల్ అనుకుంటా, ఫస్ట్ అనిల్ని తర్వాత సిఐడి వాళ్ళు ప్రయోగించారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసేసారు. తర్వాత ఇంటెలిజెన్స్ చీఫ్ని పెట్టుకున్నాడు రామాంజనేయుల్ని, ఆయన ఇష్టం వచ్చినట్టు ఆయన చేశారు. అంటే ఆయన సొంత మనుషులాగా చేశారు. అదే పరిపాలన లేదు, ఆయన సొంత జమానా ఒక రాజు ఆర్డర్ ఇస్తే ఎలా చేశారో అలా చేశారు. తర్వాత ఐఏఎస్లు ఏం చేశారు, ఇప్పుడు చీఫ్ సెక్రటరీ ఉన్నాడు రాజేంద్ర రెడ్డి ఉన్నాడు. 12 మంది సీనియర్లు కాదని చెప్పి రాజేంద్ర రెడ్డికి డీజీపీ ఇచ్చాడు, ఇన్ఛార్జ్ డీజీపీ. జవహర్ రెడ్డి సిఎస్గా ఉన్నాడు. ఆయన ఏం చేశాడు, మొదటి నుంచి అందరినీ ఆర్డీఓలుగా, ఇప్పుడు ఆర్ఓలు రెవెన్యూ, ఇప్పుడు రిటర్నింగ్ ఆఫీసర్స్ ఎవరున్నారు ఎన్నికల్లో ఇప్పుడు ఎంతమందిని మార్చుకున్నా కానీ వాళ్ళ మనుషులే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మనుషులే ఉన్నారు కదా ఎక్కువ మంది. దాని కారణంగానే కదా నామినేషన్లు నామినేషన్లు తిరస్కరించలేదు. గ్లాస్ గుర్తుకు సంబంధించి ఆడుకున్నారు. దాదాపు 45 చోట్ల తెలుగుదేశం పార్టీ జనసేన రెబల్స్కి గ్లాస్ గుర్తుని కేటాయించారు. వాళ్ళకు కావాల్సినటువంటి చోట ఇంకొకటి ట్విస్ట్ ఏంటంటే 2019 ఎన్నికల్లో జనసేనకి ఎక్కువ ఓట్లు ఎక్కడైతే వచ్చినాయో అక్కడే ఈ గ్లాస్ గుర్తు ఇప్పించుకునేలాగా ఆర్ఓల్ని మేనేజ్ చేశారు. మరి విపక్షాలన్నీ పోయి కంప్లైంట్ చేసి ఏం చేశారు, భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి విపరీతమైనటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి అనేది ఢిల్లీ కేంద్ర ఎన్నికల సంఘానికి అందినటువంటి సమాచారం. కానీ ఏం చేయలేరు, ఇప్పుడు ఏమీ చేయలేరు. గ్రౌండ్ లెవెల్కి నీకు హోంగార్డుల దగ్గర నుంచి డీజీపీ దాకా తన మనుషుల్ని ఎక్కడెక్కడ ఉన్నారో కొంతమందిని ఎంపిక చేసుకుని వాళ్ళకి పెట్టి వాళ్ళకి ఏం కావాలో అది ఇచ్చి తయారు చేసుకున్నారు. కాబట్టి మళ్ళీ 2024 ఎన్నికల్లో ఆయన ఎదుర్కోవడం అనేది అంత ఈజీ కాదు. ఒకవేళ పొరపాటున కనుక ఈ ఎన్నికల్లో గెలిస్తే ఆయన ఏదైతే అన్నాడో 30 సంవత్సరాలు నేనే సీఎం అని, 30 కాదు, ఆయన బతికున్నంత వరకు ఆయనే సీఎం. ఎందుకంటే అక్కడ ఎవరు ఉండరు. ఇక సేమ్ పులివెందులలో ఏం జరిగిందో పులివెందుల ఫార్ములా, రాష్ట్రం మొత్తం పులివెందుల ఫార్ములానే వస్తుంది. ప్లస్ భూముల కబ్జాలు, గంజాయి. మొన్న చెప్తున్నారు వేరే హైదరాబాద్ నాకు ఏపీ నుంచి ఫోన్ చేసి, టీనేజర్స్ స్కూల్లో పిల్లలకు కూడా చిన్న ఇచ్చేసి మోటార్ బైక్ మీద పోత పంచుతున్నారంట. ఇది గంజాయి. ఆ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ ఉంది ఇప్పుడు. సో రాబోయేటువంటి రోజుల్లో 2024 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ రావడం అంటే జరిగితే 30 ఆయన బతికున్నంత వరకు ఆయన సీఎం, ఇంకా ఎలక్షన్స్ కూడా ఉండే అవకాశం లేదు. అందుకే ఆయన వదిలించుకోవడం అంత ఈజీ కాదు. ఇప్పుడు గెలిచినా మళ్ళీ 2029 నాటికి ఆలోచిస్తుంటాడు ఇప్పటి నుంచి. కాబట్టి ఆయనేమి ఓన్లీ రాష్ట్ర ప్రయోజనాలు, రాష్ట్ర గురించి ఆలోచించడు. కేవలం మళ్ళీ ఎలా గెలవాలి, ఉన్నటువంటి అధికారులను ఏ విధంగా లోపరుచుకోవాలి, వాళ్ళ చేత ఏ విధంగా బండ్రోతు పనులాగా చేయించుకోవాలి. కొంతమంది, అందరు కాదు, కొంతమంది. సో ఇలాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో ఆయన్ని వదిలించుకోవడం అంత ఈజీ అవుతుందా? ఇప్పుడు మనం చూస్తున్నాము, ఎంతమంది ఉన్నా కానీ, కూటమిలో ఉన్నా కానీ, ఇప్పుడు మరి చీఫ్ సెక్రటరీని డీజీపీని మార్చలేకపోయారు కదా. ప్లస్ వేసేటువంటి వాళ్ళని కూడా మళ్ళీ వాళ్ళని తీసేసి వేరే వాళ్ళని వేసేవాళ్ళు కూడా మళ్ళీ వాళ్ళు వేస్తున్నారు కదా. ఇప్పుడు మన పొంగనూరులో ఏమైంది, ఇప్పుడు తాజాగా నిన్న పొంగనూరులో ఆడకు పోయి ప్రచారం చేస్తుంటే ఎవరు ఆ యాదవ్, ఎస్పీఓ యాదవ్, ఆయన రామచంద్ర యాదవ్ పోయి చేస్తే పోలీస్ స్టేషన్ ఎదుటే వాళ్ళ వెహికల్స్ని తగలబెట్టారు కదా. ఇంకా అంతకన్నా ఇంకా వాళ్ళని జగన్మోహన్ రెడ్డిని వదిలించుకోవడం అంత ఈజీ కాదని చెప్పడానికి. కళ్ళెదుటే పోలీసులు ఉన్నారు, పోలీసులు ఎదుటే వాళ్ళని కొట్టారు, ఆ వాహనాలను తగలబెట్టారు. ఇంకా రాబోయేటువంటి రోజుల్లో ఇలాంటి దాష్టికాలు చాలా ఉంటాయి. సో కాబట్టి జగన్మోహన్ రెడ్డిని వదిలించుకోవటం అంత ఈజీ కాదు. అందుకే జగన్మోహన్ రెడ్డి అమ్మో అనేటువంటి పరిస్థితికి వచ్చారు. పొరపాటున ఈ ఎన్నికల్లో మళ్ళీ కనుక గెలిస్తే ఇక ఏ పార్టీలు ఉండవు, అపోజిషన్ ఉండదు. జగన్మోహన్ రెడ్డి తాను అనుకున్నది ఏదైతే ఉందో దానికి అనుగుణంగా బతికే వాళ్ళే ఆంధ్రప్రదేశ్లో ఉంటారు. మిగతా వాళ్ళు ఉండేటువంటి పరిస్థితి కూడా ఉండకపోవచ్చు అనేది అక్కడ జరుగుతున్నటువంటి చర్చ ఆంధ్రప్రదేశ్లో.